ఎలా అవ్వాలో చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నా అంటే లాగిన్ అయిన యూజర్ డీటెయిల్స్ చూపించాలి అండ్ లాగౌట్ ఆప్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఆ 2 ఎలా చేయాలో చెప్తా. ఇప్పటికి అథెంటికేషన్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడితో. రిజిస్ట్రేషన్, లాగిన్. ఇప్పుడు మన అథెంటికేషన్ అయిన యూజర్ డేటాని ఎలా తీయాలి, లాగౌట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూపిస్తా. సో ముందు మన డేటా చూపించడానికి నేను ఒక వ్యూ క్రియేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది రిలేటివ్ లేఅవుట్ అనుకోండి. మెయిన్ యాక్టివిటీలో లేఅవుట్ని సో ఇక్కడ ఒక వ్యూ క్రియేట్ చేసాను. వ్యూని సెంటర్ హారిజాంటల్ పెడతాను 2. సో ఇక్కడ దీనికి ఏం పెట్టా అంటే స్టేటస్ అనే ఒక ఐడి పెట్టా అనమాట. సో ఇది ఏం చేస్తుంటే బేసిక్గా ఏదైతే యూజర్ లాగిన్ అయ్యిందో ఆ నేమ్ చూపిస్తుంది. స్టిక్కర్లో టెక్స్ట్ సైజ్ 20 dp అనమాట. సో ఈ స్టేటస్ని నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తాను. ఇక్కడ మనం బైండ్ వ్యూ స్టేటస్ టెక్స్ట్ వ్యూ స్టేటస్ సో ఎప్పుడైతే యూజర్ లాగిన్ అయ్యి ఉంటాడో అప్పుడు యూజర్ ఈమెయిల్తో లాగిన్ అయ్యిందో ఆ యూజర్ ఈమెయిల్ని చూపిస్తాను అనమాట. యూజర్ లాగిన్ అయినా లేదా అని మనకి ఎట్లా తెలుస్తుంది, ఈ ఫైర్బేస్ యూజర్ ఇది నల్ కాకపోతే అనమాట. సో ఇక్కడ నేను సెట్ చేస్తాను టెక్స్ట్. సో ఇక్కడ నేను ఒకటి మర్చిపోయాను ఏంటంటే ఎప్పుడైతే మనం బైండ్ వ్యూని వాడుతున్నాం బటర్ నైఫ్ని, ఖచ్చితంగా మనం ఇక్కడ దాన్ని ఇనిషియలైజ్ చేయాలి. లైక్ బటర్ నైఫ్ డాట్ బైండ్. దీన్ని అస్సలు మర్చిపోమాకండి, ఎర్రర్ వచ్చేదంతా దీనివల్ల, ఇది మర్చిపోతే అవుటే. సో ఇక్కడ నేనేం చేశాను అంటే స్టేటస్ డాట్ లాగ్డ్ యాస్ అని పెట్టి జస్ట్ దీన్ని యూజర్ తీసుకుంటా. లేకపోతే డైరెక్ట్గా ఇలా కాకుండా లేకపోతే మీరు ఎట్లయినా తీసుకోవచ్చు. ఫైర్బేస్ యూజర్ అని మనకు ఒక క్లాస్ ఉంటుంది అనమాట. ఆ క్లాస్కి ఫైర్బేస్ ఇన్స్టెన్స్ని పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. ఫైర్బేస్ యూజర్ నాట్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఫైర్బేస్ యూజర్ ఏదైతే యూజర్ లాగిన్ అయిందో ఇక్కడ మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. ఈ ఫైర్బేస్ యూజర్ నుంచి మనం ఈమెయిల్ తీసుకోవచ్చు, డిస్ప్లేని తీసుకోవచ్చు, ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు, గెట్ యూఐడి అనమాట. ఇది యూనిక్ ఐడి అనమాట. సో మన యూజర్ మొత్తానికి యూనిక్ ఐడి. ఇక్కడ కింద టోకెన్, మెటా డేటా, ఫోటో, అనానమస్, ఇక్కడ మనకి డిఫరెంట్ మెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ అవైలబుల్ ఉంటాయి అనమాట. అప్డేట్ ఈమెయిల్, అప్డేట్ పాస్వర్డ్, ఫోన్ నెంబర్, ప్రొఫైల్, సో మెనీ థింగ్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి నేను తర్వాత చెప్తా. సో మనకి ఇక్కడ జస్ట్ కావాల్సింది అంటే గెట్స్ ఈమెయిల్ అనమాట. ఇందాక ఏ ఈమెయిల్తో లాగిన్ అయ్యిందో ఆ ఈమెయిల్ ఇక్కడ వస్తుంది అనమాట అతను. సో ఇప్పుడు నేను రన్ చేశాను అంటే ఇక్కడ నాకు స్టేటస్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తాను కదా లాగ్డ్ యాజ్ saigopy@gmail.com అని. ఇది నా లాగిన్ ఈమెయిల్ ఐడి అనమాట. సో ఇప్పుడు నేను లాగౌట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తానో మనకి మెనూ ఉంటుంది కదా, మనకి టూల్ బార్ మెనూ ఉంటుంది కదా, ఆ మెనూని ఇప్పుడు క్రియేట్ చేసి అక్కడ లాగౌట్ ఆప్షన్ పెడతాను అనమాట. సో దానికి నేను ఏం చేస్తానంటే రిసోర్సెస్లోకి వెళ్ళి వాల్యూస్, నేను ఈ సోర్స్ కోడ్ అంతా నీకు డిస్క్రిప్షన్లో పెడతా. డిస్క్రిప్షన్లో గిట్ బకెట్ పెడతా. దాన్ని క్లోజ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోమాకండి. ఎందుకంటే నేను ఫ్యూచర్లో చేంజ్ చేసేదాన్ని దానికి పుష్ చేస్తా ఉంటాను. మీరు జస్ట్ కమిట్ పుల్ చేసుకుంటే సరిపోతుంది. డౌన్లోడ్ చేసుకుంటే ఎవ్రీ టైం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అలా చేసుకోమాకండి, క్లోన్ చేసుకోండి. సో వాల్యూస్ న్యూ సింపుల్ డేటా డైరెక్టరీ, న్యూ value resource file, ఇలా menu డైరెక్టరీ మర్చిపోయాను, మెన్యూ అనమాట. మెన్యూ అని క్రియేట్ చేస్తే జస్ట్ ఓకే అని కొడితే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక మెన్యూ క్రియేట్ చేశాను.
సో ఇలా కాదు నేను క్రియేట్ చేసేది సార్, మిస్టేక్. డిలీట్. సో డిలీట్ కాదు. సో రిసోర్స్లోకి వచ్చి రిసోర్స్ మీద క్లిక్ చేయాలి సార్. నేను కింద క్లిక్ చేశాను, ఆండ్రాయిడ్ రిసోర్స్ ఫైల్ వాల్యూస్ కాడ మెన్యూ అని క్లిక్ చేసుకొని జస్ట్ మీరు మెన్యూ అని పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఆల్రెడీ మనకు ఒక మెన్యూ వచ్చేసింది అనమాట. సో ఈ మెన్యూలో నేను ఒక ఐటెం క్రియేట్ చేస్తాను. ఐటెం ఏంటంటే దీని ఐటెం ఏం పెడుతున్నా అంటే దీనికి లాగౌట్ అనే ఐడి ఇస్తాను. దీనికి టైటిల్ ఏమి ఇస్తా అంటే లాగౌట్ అనమాట. సో ఈ మెన్యూని ఇప్పుడు ఇక్కడ సెట్ చేస్తాను అనమాట. ఎట్లా అంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా, క్రియేట్ ఆప్షన్ మెన్యూ. క్రియేట్ ఆప్షన్ మెన్యూలో గెట్ మెనూ ఇన్ఫ్లేట్ మెనూ రిసోర్సెస్ ఉంది మెన్యూ. నా మెన్యూ నేమ్ కూడా మెన్యూ అనమాట. సో ఇక్కడ సెకండ్ పారామీటర్గా ఇక్కడ మనకి ఏదైతే మెన్యూ వస్తుందో ఆ మెన్యూ పాస్ చేయాలి. అండ్ ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఈ మెన్యూ ఇప్పుడు వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయాలంటే మనకి ఇది ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఆన్ ఆప్షన్ ఐటెం సెలెక్టెడ్. సో ఇక్కడ మన ఐటెం ఐడి ఏంది, ఐటెం ఐడి తీసుకుంటాం. గెట్ ఐటెం ఐడి తీసుకుంటాం, తర్వాత ఐడి డాట్ లాగౌట్ అనమాట. సో ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తారో మనం లాగౌట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మనం దీన్ని క్లిక్ చేస్తే ఫంక్షనాలిటీ ఏం లేదు. ఇప్పుడు నేను ఈ ఫంక్షనాలిటీ ఎక్కడ క్రియేట్ చేస్తాను అంటే మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఫైర్ బేస్ యూటిలిటీస్లో నేను మొత్తం ఇవన్నీ మెయింటైన్ చేస్తాను అనమాట. సో ఇక్కడే లాగౌట్కి కూడా ఇక్కడ ఫంక్షన్ రాస్తాను అనమాట, పబ్లిక్ వైడ్ లాగౌట్. సో లాగౌట్ అనేది చాలా ఈజీ. జస్ట్ మనం ఫైర్ బేస్ డాట్ సైన్ అవుట్ అని పెడితే సరిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా యూజర్ లాగౌట్ అయిపోతుంది. వన్స్ యూజర్ లాగిన్ అవుట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనే దానికి లాగౌట్ అవ్వగానే మనం ఏ స్క్రీన్కి వెళ్ళాలి, లాగిన్ స్క్రీన్కి వెళ్ళాలి మనం. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. యూజర్ ఎప్పుడైతే లాగౌట్ అవుతారో ఆ అకౌంట్ యూజర్ నల్ అయిపోతారు అనమాట. తర్వాత ఎమ్మటనే మనం యూజర్ని లాగిన్ స్క్రీన్కి తీసుకెళ్ళిపోతాం. సో ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తారు కదా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఫైర్ బేస్ యూటిలిటీస్కి ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఫైర్ బేస్ యూటిలిటీస్ new ఫైర్ బేస్ యూటిలిటీస్ దిస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా. జస్ట్ మనం ఫైర్ బేస్ యూటిలిటీస్ డాట్ లాగౌట్ అని ఆప్షన్ ఉందన్నమాట. సో ఇప్పుడు రన్ చేస్తాను. లాగౌట్ సైన్ అవుట్ ఆప్షన్ చాలా ఈజీ. జస్ట్ మనం ఫైర్ బేస్ ఆత్ ఇన్స్టెన్స్ తీసుకుంటాం, ఆత్ ఇన్స్టెన్స్ మీద జస్ట్ సైన్ అవుట్ అని మెథడ్ని కాల్ చేస్తాం, అంతే. ఇది ఆటోమేటిక్గా యూజర్ సైన్ అవుట్ అయిపోతుంది అన్నమాట. సో సైన్ అవుట్ అంతే, యూజర్ సైన్ అవుట్ అయిపోయింది అన్నమాట. సో యూజర్ మళ్ళీ యాప్లోకి వస్తే యాప్లో రాగానే మన యాప్ ఇక్కడ చెక్ చేసుకుంటుంది అనమాట, యూజర్ లాగిన్ అయిందా లేదా. మెయిన్ యాక్టివిటీకి వస్తుంది, ఇక్కడ చెక్ చేసుకుంటాడు. సో ఎమ్మటే రిజిస్ట్రేషన్ యాక్టివిటీకి వస్తుంది అనమాట. సో మనం రిజిస్ట్రేషన్ యాక్టివిటీ కాకుండా లాగిన్ యాక్టివిటీ పెట్టుకుంటే బెస్ట్. నేను మళ్ళీ లాగిన్ యాక్టివిటీలో లాగిన్ అయ్యా అంటే నా క్రెడెన్షియల్స్తో యూజర్ మళ్ళీ యాప్లోకి వెళ్ళిపోతాను. లాగిన్ ఇన్ యాజ్ సాయి గోపి అనమాట. సో ఈ వీడియోతో మన ఫైర్ బేస్ అథెంటికేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చెప్పబోయే దాంట్లో ఫైర్ బేస్ డేటాబేస్ అయిన ఫైర్ స్టోర్ గురించి, ఫైర్ బేస్ స్టోరేజ్ గురించి చెప్పబోతున్నాను. సో ఇక్కడ దాకా ఇంకా ఫైర్ బేస్ అథెంటికేషన్ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తా. మిగతా అథెంటికేషన్ మెథడ్స్ గురించి కూడా ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఇదే ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. నో వరీస్. ఫస్ట్ అయితే బేసిక్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.